హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో అయితే మన స్ప్రౌట్ నెట్వర్క్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పబోతున్నానండి. ఎందుకంటే చాలామంది కూడా సార్ ఈ యొక్క యాప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం, కానీ ఈ యొక్క యాప్కి సంబంధించిన కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్పండి సార్ అంటున్నారండి. సో వాళ్ళందరి కోసం చెబుతున్నాను, గమనించాలండి. కొంతమందికి ఆల్రెడీ ఈ యొక్క యాప్ గురించి తెలుసండి, కానీ ఇక్కడ తెలియని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నానండి. నేను ఈ వీడియో చేసినా సరే కొంతమందికి ఒక 10% మాత్రం తెలుసు, కానీ 90% తెలియని వాళ్ళ గురించి మాత్రం నేనైతే దృష్టిలో పెట్టుకొని సమాచారం మీకు ఇస్తున్నాను. దయచేసి గమనించండి. ఎవరు కూడా దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దని ముందే చెబుతున్నాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమంది సభ్యులకైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇంకో చిన్న విషయం అండి, మనదైతే వాట్సాప్ ఛానల్ అయితే ఉంది. దాంట్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకైతే ఇక్కడ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ రాని కొన్ని స్పెషల్ ఆఫర్స్ గురించి కానీ, స్పెషల్ లింక్స్ గురించి కానీ, స్పెషల్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ మీకైతే ముందుగా వస్తుంది. దయచేసి అందరూ కూడా వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోండి. అయితే అండి, ఈ యొక్క యాప్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలనుకుంటే ముందుగా అయితే మన ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అక్కడ మీరు పైన చూసినట్లయితేనండి, లెఫ్ట్ సైడ్లో మనకైతే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, ఆ తర్వాత ఎక్స్ అయితే ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుందండి. సో మనమైతే ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ మనకి రావాలి కాబట్టి ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. అక్కడ మన ప్రాజెక్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫో అయితే మనకైతే ఖచ్చితంగా ఉంటుందండి. సో చూసినట్లయితే ఇక్కడ ఇదండి మన స్ప్రౌట్ నెట్వర్క్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ పేజ్ అయితే మనకైతే ఓపెన్ అయిపోయింది. ఇది ఎప్పుడు జాయిన్ అయిందంటే, అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటేనండి ఆగస్టు నెల 2025 సంవత్సరం, అంటే ఈ ఇయరేనండి. ఆగస్టు మంత్లో అయితే ఒక ప్రాజెక్ట్ అయితే మన ముందుకైతే రావడం అయితే జరిగిందండి. చాలా తక్కువ టైంలోనే 1 lakh యూజర్స్ అయితే రావడం జరిగింది. 1 lakh యూజర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ టైంలో రావడం జరిగిందండి. వీళ్ళు ఏమంటే చాలా సింపుల్ అండి, డిజిటల్ కరెన్సీని మన ఉచితంగా మైనింగ్ చేసుకుని సంపాదించాలి. అదేనండి, చాలా సింపుల్గా చెప్పేశారు. డిజిటల్ కరెన్సీ అంటే ఇప్పుడు మనం ఫోన్పే, గూగుల్ పే వాడతాం కదండి, సేమ్ అదేవిధంగా బయట మన రియల్ లైఫ్లో ఏదైనా పర్చేస్ చేయడానికి కానీ, ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి కానీ ఉపయోగపడేలాగా మీ యొక్క మొబైల్ ద్వారానే ఉచితంగా మీరైతే డిజిటల్ కరెన్సీని మైనింగ్ చేసుకుని సంపాదించుకోవడానికి ఒక మార్గమే మన స్ప్రౌట్ నెట్వర్క్ అని మనకి క్లారిటీగా చెప్పడం జరిగిందండి. ఫాలోవర్స్ ఎంత అంటేనండి, ఇప్పటికైతే ప్రజెంట్ 20,200 మంది అండి. 20,200 మంది అయితే మనకైతే ప్రజెంట్ అయితే ఫాలోవర్స్ ఇస్తున్నారు. జస్ట్ 17 పోస్టులు మాత్రమే పెట్టారు ఇప్పటి వరకు. 17 పోస్ట్స్ మాత్రం మనకైతే ఇప్పటి వరకు పెట్టడం జరిగిందండి. సో ఇక్కడైతే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము, కంగారు పడక్కర్లేదండి. మనమైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వచ్చి క్రౌడ్ మొత్తం కూడా, టీం మొత్తం కూడా మనకెందుకు వస్తుందండి. సో మనందరికంటే ముందున్నాం కాబట్టి మైనింగ్ స్పీడ్ కూడా మనకైతే అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఇంకో చిన్న విషయం అండి, క్లారిటీ చేస్తాను మీకు. మనకి 27వ తారీఖు అయితే ఈ పోస్ట్ అయితే రావడం జరిగింది. గతంలో చూసినట్లయితే మనకి బేస్ రేట్ వచ్చేసి, అంటే ఈ యొక్క అప్డేట్ రాకముందు పర్ అవర్కి 1 స్ప్రౌట్ కాయిన్ అయితే వచ్చేది. పర్ అవర్కి ఒక కాయిన్ అయితే వచ్చేది. కానీ అండి గమనించాలి, ఇక్కడ మనకి థర్డ్ హ్యాల్వింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హ్యాల్వింగ్ అంటే ఏం లేదండి, మనకు వచ్చే మైనింగ్ స్పీడ్ని తగ్గించే ప్రక్రియ అనమాట. 3వ దశ అయితే ప్రారంభమైపోయింది. ఇప్పుడు గంటకు కేవలం అర కాయిన్ మాత్రమే రావడం జరుగుతుంది. 0.5 స్ప్రౌట్ మాత్రమే రావడం జరుగుతుంది. గమనించాలి, మొన్నటి వరకు కూడా 1 వచ్చింది. నాకు తెలుసండి, నేను ఆ రోజుల్లో కూడా నాకు తెలుసు యాప్ గురించి, కానీ కొంచెం స్టడీ చేసిన తర్వాత మన ఛానల్లో చెబుదాం అనుకున్నానండి. అదైతే కంగారం పడక్కలేదు, నాకు ఆల్రెడీ దీని గురించి తెలుసండి. మన ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా చెప్పారు. నాకు అఫీషియల్ అప్డేట్ కూడా ఎప్పుడో వచ్చింది, కానీ కొంచెం చెక్ చేద్దాము అసలు యూజర్స్ పెరుగుతున్నారా లేదా అని కొంచెం డౌట్తోనే ఇన్రోల్ చేయలేదండి. కానీ నేను క్లారిటీ వచ్చింది కాబట్టి వీడియో చేయడం మొదలుపెట్టానని గమనించాలి మీరు. సో చూసినట్లయితేనండి, ఇక్కడ మనం ఒక ఫ్రెండ్ని రిఫర్ చేయడం ద్వారా మనకి టీమ్ బేస్ చూసినట్లయితేనండి 0.025 అయితే మనకి మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది. అంటేనండి మీకు పర్ అవర్కి అయితే హాఫ్ కాయిన్ వస్తుంది కదా, అదే 1.5 కాయిన్ మీకు రావాలనుకోండి, మీరైతే డైరెక్ట్గా ఒక 40 మెంబర్స్ని జాయిన్ చేయాలి. 40 మంది వ్యక్తులను మీరైతే మీ లింక్ ద్వారా జాయిన్ చేయడం ద్వారా మీకైతే అప్పుడు పర్ అవర్కి అరగాకుండా అండి 1.5 అయితే ఖచ్చితంగా వస్తుంది. లేదు ఒక 20 మంది రిఫర్ చేస్తూ ఉంటే పర్ అవర్కి అప్పుడు మాత్రమేనండి ఒక కాయిన్ పూర్తిగా వస్తుంది పర్ అవర్కి. అప్పటి వరకు మీరు ఒక్కళ్ళని కూడా రిఫర్ చేయలేదనుకోండి, హాఫ్ స్ప్రౌట్ మాత్రం మీకైతే రావడం జరుగుతుంది. హాఫ్ కాయిన్ మాత్రం మీకు రావడం జరుగుతుంది. సో గమనించాలండి. కాబట్టి ఇక్కడ ఇది 1,00,000 మార్క్ మనం అచీవ్ అయ్యాం కాబట్టి వచ్చిన మార్పు అండి. 1,00,000 మంది యూజర్స్ అయితే మనకు అఫీషియల్గా క్రాస్ కావడం జరిగింది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత అండి, ఈ ప్రక్రియ ఎప్పటి వరకు అంటే 10 లక్షల మంది యూజర్స్ వచ్చే వరకు మాత్రమే.
గమనించాలండి. చాలా చాలా వేగంగా డెవలప్ అవుతుంది ఈ నెట్వర్క్ అయితే గమనించాలి. సో, ఇక్కడ 1,000,000 10,00,000 యూజర్స్ వచ్చేంత వరకు మాత్రమే మనకైతే 0.5 స్ప్రౌట్ అయితే సెల్ఫ్‌గా వస్తుంది. కానీ ఆ తర్వాత అది కూడా బాగా స్పీడ్ తగ్గిపోబోతుంది. దయచేసి అందుకే లేట్ చేయొద్దు అని చెప్పే దానికేనండి. మీరైతే గమనించాలి. కాబట్టి ఇదైతే గమనించండి. దాంతో పాటు మన లింక్ ద్వారా జాయిన్ అయ్యారనుకోండి, మనకి పైన నోటిఫికేషన్ కూడా వస్తుంది. అది ఒకసారి చూపిస్తాను మీకు. మన యాప్ ఓపెన్ చేస్తే చూపించదండి ఇక్కడ. ఇక్కడ చూడండి, అక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళినట్లయితే మీ లింక్ ద్వారా వీరు జాయిన్ అయ్యారు అనే వారి యొక్క డీటెయిల్స్ అయితే కొంచెం ఇస్తుందండి. న్యూ టీమ్ మెంబర్ అనే ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. సేమ్ మనకి ఇంటర్లింక్ నెట్వర్క్లో ఏ విధంగా వస్తుందో యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ బూస్ట్ అని కనిపిస్తుంది కదా 0.5 అని, మీరు 5 యాడ్స్ చూడడం ద్వారా మీ మైనింగ్ స్పీడ్ అనేది డెవలప్ అవుతుంది. మీ మైనింగ్ స్పీడ్ అయితే డబల్ అవుతుంది. ఇది 5 యాడ్స్ చూడండి, కొంచెం ఓపిక తీసుకొని ఒక 5 మినిట్స్ అయితే మీ మైనింగ్ స్పీడ్ అయితే కొంచెం డెవలప్ అయితే అవుతుందండి. సో, అదైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా అదేవిధంగా మన టీమ్ మొత్తం ఎంతమంది రిఫర్ చేసామో ఇక్కడ చూపిస్తుంది చూడండి. 115 మంది అండి. 115 మంది అయితే ఇప్పటివరకు రిఫర్ చేశాను. అదేవిధంగా డైలీ స్ట్రీక్ చూసినట్లయితే 2 అని ఎందుకందంటే 2 డేస్ మాత్రమే, నిన్న ఈరోజు మాత్రమేనండి ఈ అకౌంట్లో అయితే. సో, అక్కడైతే మనకు డైలీ స్ట్రీక్ వచ్చేసి 2 అని చూపిస్తుంది. మనలో చాలామంది కూడా, అంటే మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీ డైలీ స్ట్రీక్ 15 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 30 కూడా అంటే ఎక్కువ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే మీరు ముందుగానే జాయిన్ అయిపోయి ఆ అకౌంట్ రన్ చేశారు కాబట్టి మీకైతే ఎక్కువ డేస్ చూపిస్తుంది. నేనైతే ఇక్కడ కొత్త అకౌంట్ పెట్టాను కాబట్టి కొంచెం తక్కువ చూపిస్తుంది. అయితే గమనించండి, ప్రాబ్లం లేదండి. తక్కువ కాయిన్స్ ఉన్నా పర్లేదు. మన ఫ్రెండ్స్కి అందరు కూడా నేను రిఫర్ చేస్తున్నాను. అప్పుడైతే మైనింగ్ స్పీడ్ బాగా పెరిగి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ కాయిన్స్ మనం మైన్ చేసుకునే అవకాశం మనకైతే ఉందని చెప్పుకోవచ్చండి. మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు అండి, అక్కడ పైన మీకు బెల్ ఐకాన్ పక్కన అక్కడ చూసినట్లయితే స్టార్ మార్క్ ఉంది కదా, మీరు నొక్కండి. ఆ స్టార్ మార్క్ కానీ మీరు నచ్చినట్లయితేనండి ఈ విధంగా మీ తాలూకా ర్యాంక్ అయితే చూపించిద్ది. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను చూసినట్లయితేనండి లెవెల్ 1లో మాత్రమే ఉన్నాను. లెవెల్ 1 యొక్క బ్యాడ్జెస్ సంబంధించి కలెక్ట్ చేసుకున్నాను. దీనికి సంబంధించిన లెవెల్ పేరు వచ్చేసండి నూబ్ అండి. నూబ్ అనే పేరుతో మనకైతే పిలుస్తున్నారు ఇక్కడైతే. ఇక్కడ లెవెల్ 2కి ఎప్పుడు వెళ్తానంటే నేను 100 స్ప్రౌట్ టోకెన్స్ ఎప్పుడైతే నేను సంపాదిస్తానో అప్పుడు మాత్రమే నేనైతే ఇక్కడ లెవెల్ 2కి అయితే వెళ్తానండి. సో, నేను ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాను. మ్యాక్సిమం రేపు నేనైతే ఇక్కడ లెవెల్ 2లోకి అయితే వెళ్ళబోతున్నాను. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చండి లెవెల్ 1కి అయితే. కానీ మీరు మొదటి 100 టోకెన్స్ ఎప్పుడైతే సంపాదించుకుంటారో అప్పుడైతే మీరైతే లెవెల్ 2లోకి అయితే విజయవంతంగా వెళ్ళడం జరుగుతుందండి. సో, మీకైతే మొత్తం కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో, అది గమనించండి. ఇక్కడ లీడర్ బోర్డులో చూసినట్లయితేనండి అందరికంటే ఎక్కువ సంపాదించింది వీరండి. మైటీ క్రిప్టో అంటే వీరి పేరు వచ్చేసి 60,133 అయితే ఇప్పటి వరకు కాయిన్లు అయితే సంపాదించారండి. సో, ఇక్కడ అన్ని దేశాల నుంచి మనకైతే ఉన్నారు, మండి నుంచి కూడా ఉన్నారండి. సో, ఇక్కడ చూడండి 9th ప్లేస్ చూసినట్లయితే ఎర్నింగ్ స్టార్. ఇదైతే ఖచ్చితంగా మన ఇండియా వరల్డ్‌లో నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో, కంగారేం పడొద్దు. అన్ని దేశాలు ఇంక్లూడ్ అయిన ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ ఇదైతే. మీరు ఎటువంటి అనుమానం పడక్కర్లేదండి. మంచిగా మైనింగ్ అయితే రెగ్యులర్గా చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైంది అనుకుంటున్నానండి. సో, మనకైతే ఈ విధంగా ఉంటాయి. ర్యాంక్స్ చూసినట్లయితే మొత్తం 12 అండి. లెవెల్ 1 పేరు వచ్చేసి నూబ్ అండి. లెవెల్ 2 వచ్చేసి రూకీ. సో, మీకు టార్గెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. లైఫ్ టైంలో ఒక కాయిన్ సంపాదిస్తే అంటే జాయిన్ అయినా కానీ మీరు లెవెల్ 1లోకి వెళ్ళిపోతారు. లైఫ్ టైంలో ఒక 100 కాయిన్లు సంపాదించినట్లయితే సెకండ్ లెవెల్కి వెళ్తారండి. దాన్ని రూకీ అంటారండి. సో, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అండి. ఇక్కడ చూసినట్లయితేనండి ఇక్కడ 1,00,000 సంపాదిస్తారనుకోండి కాయిన్స్, మీరు 1,00,000 కాయిన్స్ రాగానే మీరైతే 10th లెవెల్కి అయితే వెళ్ళిపోతారు. దాన్ని అయితే ఎమరాల్డ్ అంటారు. ఆ 1,00,000 దాటిపోయి 5,00,000 సంపాదించారనుకోండి లైఫ్ టైంలోనండి, అప్పుడైతే ఇక్కడ ఓబిసిటీని అంటారండి. ఇంకా ఫైనల్ దండి 10 లక్షల స్ప్రౌట్స్ టోకెన్స్ ఎప్పుడైతే మీరు సంపాదిస్తారో అప్పుడైతే మిమ్మల్ని మిథిక్ అంటారండి. దాన్ని లెవెల్ 12 అంటారు. సో, ఈ విధంగా మొత్తం ప్లాన్ చేశారండి మన వాళ్ళైతే. కాబట్టి మీరు కుదిరితే ర్యాంక్స్ కూడా ట్రై చేయండి, లేదనుకుంటే మీరైతే పర్సనల్గా మైనింగ్ చేసుకోండి, ఏ ఇబ్బంది ఏం లేదండి. ఇది చాలా చాలా వేగంగా గ్రౌండ్ లెవెల్లో చాలా వేగంగా మనకైతే వైరల్ అయితే అవుతుందండి. సో, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలంటే ముందుగా ఉండాలి ఏదైనా మైనింగ్ ప్రాజెక్టులు అయితే. సో, మీరందరూ కూడా ఆల్రెడీ అవకాశాన్ని పొందినందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే, మీ అందరూ కూడా. ఎందుకంటే మొన్నటి వరకు చేసిన వాళ్ళకి పర్ అవర్కి 1 వచ్చిందండి. ఇప్పటి నుంచి నాకు కూడా పర్ అవర్కి హాఫే వస్తుంది. సో, తప్పదండి, ఎందుకంటే లేట్ కావడం వల్ల అది మిస్టేక్ అయితే జరుగుతుందండి. సో, ఇక మీదటి నుంచి మన ఛానల్ మీద రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుంది. ఏ మైనింగ్ యాప్లో మనం మైనింగ్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ అయితే కొంచెం మనకి బెటర్గా వర్క్ అవుతుంది, దాంట్లో కేవైసీ ఏ విధంగా ఉంటుంది, ఇన్కమ్ అనేది మనకి బాగా రావడానికి అయితే ఛాన్సులు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా మన ఛానల్లో మీకైతే నేను అందిస్తానండి. సో, రెగ్యులర్గా మీరైతే ఎటువంటి అనుమానం పడక్కర్లా ఫాలో అవ్వండి. ఇంకొంత విషయం చెప్పాలండి, కొంతమంది నేను చెప్పే యాప్స్ ఆల్రెడీ చేసేసుకున్నారండి, ఇబ్బంది లేదండి. సార్ మీరు చేశారని మిగతా వాళ్ళు చేసుకోకుండా ఉండకూడదు కదండి. సో,
మన వాళ్ళందరూ కూడా చేసుకోవాలి కాబట్టి వాటి గురించి కూడా ప్రమోట్ చేస్తున్నాను. మరి కొంతమంది అయితే కొత్త యాప్ సంబంధించిన వీడియోస్ చేయండి సార్ అంటున్నారండి. సో వీలు చూసుకొని చేస్తానండి. అది మంచిదని మనకి ఇన్ఫో ఉందనుకోండి, ఏది గ్రౌండ్ లెవెల్లో కానీ మన సీనియర్స్ గురించి కానీ నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. మీరు ఆ విషయంలో డౌట్ ఏం పెట్టుకోక్కర్లేదు. ప్రతిరోజు కూడా ఏదో కొత్త సమాచారాన్ని మీకైతే మన యాప్స్ ద్వారా వచ్చే మైనింగ్ యాప్స్ గురించి అయితే సమాచారం ఇస్తానండి. సో అందరూ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి, జాయిన్ కాండి, అందుకే చెబుతున్నానండి. సో అది మీ యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. అలా ఉన్న వాళ్ళకైతే మన బెనిఫిట్గా అయితే టిక్ కాయిన్లో వచ్చిన ఆఫర్ గురించి నేను చెప్పాను. వాళ్ళకి పర్ అవర్కి 3.3 అయితే హ్యాష్ పవర్ అయితే రావడం జరిగింది. మన గ్రూప్ సభ్యులకు మాత్రమే అది తెలిసింది ఎక్కువ శాతం. సో అందుకు మాత్రమే చెబుతున్నాను, మీ బెనిఫిట్ రావడానికి నేను గ్రూప్లో జాయిన్ అయ్యాను అంటున్నారు. ఇది అక్కడ కూడా ₹1 తీసుకునే ప్రక్రియ కాదండి. ఛానల్లో ఏ చెప్పినా సరే ₹1 కూడా ఖర్చు కాకుండా ఫ్రీగా అయిపోయే ప్రాసెస్ మాత్రమే నేను చెబుతానండి. అది మాత్రం నేను హామీ ఇస్తాను. సో అదైతే గమనించండి. ఇంకా చూసినట్లయితేనండి, చాలామంది అడుగుతున్న మేజర్ డౌట్ అండి, సార్ మన స్ప్రౌట్ నెట్వర్క్ది సప్లై ఎంత? మనం చూసినట్లయితేనండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళి మనం చూసినప్పుడు మన బేస్ రేట్ ఎంతో చెప్పారు, మన ప్రాజెక్ట్ ఎందుకు వచ్చిందో చెప్పారు, అవన్నీ చెప్పారు. కానీ ఇక్కడ మన సప్లై ఎంత అనేది ఇప్పటి వరకు మనకైతే అఫీషియల్గా దాని గురించి అయితే ఎక్కడ కూడా రివీల్ అయితే కాలేదు. నేను ఒకటి చెబుతున్నానండి, అన్నిటికంటే పైయే ఎక్కువ సప్లై అనుకునేవాళ్ళం, పై నెట్వర్క్ దండి. వాళ్ళే చూసినట్లయితే 10,000 కోట్లతో వచ్చారండి మార్కెట్లోకి. 10,000 కోట్ల పై కాయిన్స్ అండి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనండి, అది ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చి ప్రైస్ అనేది కొంచెం డంప్ అవ్వడం మొదలైందో వీరందరూ కూడా అవగాహన వచ్చేసింది. ఇప్పుడు వచ్చి ఏ నెట్వర్క్ వాళ్ళైనా సరే 10,000 కోట్లు కాకుండా 1000 కోట్లు మాత్రమే పెట్టుకుంటున్నారు వారి యొక్క మ్యాక్స్ సప్లై. సో ప్రైస్ అనేది బాగా డెవలప్ కావడానికి, మార్కెట్లో మంచి ధరగా మనకి ట్రేడ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రజెంట్ అయితే మనకి రివీల్ చేయలేదు. కానీ మనకి కొంత కమ్యూనిటీ బిల్డ్ అయిన తర్వాత ఒక 1 మిలియన్ యూజర్స్ అయ్యేలోపు కానీ ఆ తర్వాత కానీ మనకి సంబంధించిన సప్లై కూడా ఎంతో మనకి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే ఇస్తారండి. సో మన ఛానల్ ఫాలో అయితే తప్ప మీకు తెలియదండి. సో అది గమనించండి. ఇక్కడ ఏ నెట్వర్క్ని కూడా నేను తక్కువ చేసి మాట్లాడలేదండి. ఈ పై నెట్వర్క్ అనేది ఈ అన్ని నెట్వర్క్స్కి మదర్ లాంటిది. ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా సరేనండి, అది నెంబర్ 1 స్థానంలో ఎప్పటికీ ఉండిపోద్ది. ఎందుకంటేనండి, అది వీటన్నిటికి ఒక మార్గం అండి, ఒక మార్గం చూపించింది. కాబట్టి పైకొని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడలేరండి. ఎవరు కూడా హక్కు అయితే లేదు. సో మిగతా నెట్వర్క్లో వాళ్ళకి ఎక్కువ టీం ద్వారా ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవచ్చు. కానీ వీరందరికీ మార్గాన్ని ఇచ్చింది అది కదండి. సో అలాగనమాట. ఇంక సింపుల్ చెప్పాలంటే బిట్ కాయిన్ ఉంది మార్కెట్లో, ఎథీరియం వచ్చింది దానికి పోటీగా, కొంచెం భారీ పోటీ కాకపోయినా మార్కెట్లో కొంచెం పోటీ ఇచ్చింది. అలానే బిట్ కాయిన్ మొదటికి వచ్చింది కాబట్టి దాని స్థాయి. సో మన ఇంటర్లింక్ నెట్వర్క్ అయినా, స్ప్రౌట్ నెట్వర్క్ అయినా, అదేవిధంగా ఏ నెట్వర్క్ అయినా సరేనండి, నెంబర్ 1 స్థానం అనేది ఎప్పటికీ పయ్యానండి. అది ఎవరన్నా ఒప్పుకోకపోయినా పర్లేదు. అది దీంట్లో మనం గొడవపడాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న సభ్యులు దీంట్లో లేకపోయి ఉండొచ్చు, దీంట్లో ఉన్న వాళ్ళు దాంట్లో లేకపోయి ఉండొచ్చు. కాబట్టి ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి గొప్ప అండి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. మనందరికీ రెస్పెక్ట్ ఇద్దాము. అప్పుడు మన నెట్వర్క్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు కదా, మీ లింక్ తీసుకుని వాళ్ళు జాయిన్ అవుతారు. అప్పుడు మీకే బెనిఫిట్ కదా. సో అదైతే గమనించాలండి. మనందరితో మంచిగా స్నేహపూర్వకమైన ఫ్రెండ్షిప్ అయితే చేద్దామండి, కంగారేం లేదు. సో ఇంకో చిన్న విషయం అండి, ఇక్కడ ఎర్నింగ్ టీమ్ ఆప్షన్లోకి మనం వెళ్ళినట్లయితేనండి, మన టోటల్ టీం ఎంత, వాటిలో యాక్టివ్ మెంబర్స్ ఎంత అనే రిపోర్ట్ అయితే మనకైతే ఉంటుంది. మొత్తం 115 మంది జాయిన్ అయ్యారండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా. మీలో కూడా కొంతమంది ఉన్నారు. దాంట్లో మాత్రం 111 మాత్రమే యాక్టివ్ అయ్యారండి. ఇంక 4 మాత్రమే అయితే యాక్టివ్ కాలేదని చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ స్ప్రౌట్ నెట్వర్క్లో మైన్ బటన్ ఆన్ చేసుకోలేకపోయారండి. పాపం వాళ్ళకి తెలియక చేసుకోపోయి ఉండొచ్చు. సో అదైతే గమనించాలి మీరు కూడా. ఇంకా విషయం అండి, ఇక్కడ సెక్యూరిటీ సర్కిల్ అయితే ఉందండి. ఈ సెక్యూరిటీ సర్కిల్ ఏంటంటేనండి, మనం కాకుండా, అంటే నేను కాకుండా, మీరు ఒక 5 సభ్యులతో జతకూడి ఒక సెక్యూరిటీ సర్కిల్ని అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. దీనికి ఎవరు పడితే వాళ్ళు కాదండి, వాళ్ళకైతే ఒక టార్గెట్ అయితే ఉంటుంది. వాళ్ళకైతే నేను చెబుతాను. అలాంటి నమ్మకమైన 5 వ్యక్తుల ద్వారా మీరైతే ఒక గ్రూప్గా ఫామ్ అవ్వచ్చు అని సిస్టమే చెబుతుంది, మనకి నేను కాదు. 5 నమ్మకమైన యూజర్స్ ద్వారా మీరైతే మీ యొక్క బూస్ట్ రేట్ని పెంచుకోవచ్చు అని చెబుతున్నానండి. సో చూసినట్లయితే మీరు కాకుండా, నేను కాకుండా ఇంకొక 5 మ్యాక్సిమం 4 మనం చేసినప్పుడు తెలిసిద్ది. అది నేను కాకుండా 4 జాయిన్ చేసుకుంటాను దీంట్లో అయితే. అప్పుడు మనందరూ కూడా, ఎవరు మన 4, నేను కాకుండా మిగతా 4 అండి, అందరూ కూడా దయచేసి యాక్టివ్ మైనర్స్ అయి ఉండాల్సిందే. అప్పుడైతేనే మనందరి బేస్ రేట్ ఏదైతే ఉందో దానికి 25% పెంచే అవకాశం మనకి తెస్తున్నారు. ఇప్పుడు నాది కూడా మీకు హెల్ప్ అయ్యింది, మీది నాకు హెల్ప్ అయ్యిందండి. సో 5 బెనిఫిట్టే. మనం సంపాదించుకునే దానికంటే కూడా ఎక్స్ట్రా మైన్ చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క సెక్యూరిటీ సర్కిల్ ఆప్షన్ ద్వారా మనకైతే రావడం జరుగుతుంది. సో దీని గురించి అయితే ఇన్డెప్త్గా ఒకరోజు చెబుతాను. ఎందుకంటే ఎవరిని బట్టి వాళ్ళు తీసుకోకూడదండి, ఒక టార్గెట్స్ అయితే ఉంటాయి. ఆ టార్గెట్ని
కంప్లీట్ చేసుకున్న వాళ్ళని మాత్రమే నేను ఇక్కడ గ్రూప్లో తీసుకుంటాను. ఎందుకంటే నా డైరెక్ట్గా ఒక 200 మంది ఉన్నారనుకోండి, 200 మందిలో ఎవరిని తీసుకున్నా తెలియదు కదా మిగతా నలుగురిని. సో ఒక టార్గెట్ పెట్టేసేసి అది రీచ్ అయిన వారికి మాత్రమే నేను అవకాశం ఇస్తానండి. మిగతా వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో సెక్యూరిటీ సర్కిల్లో జాయిన్ అయిపోతే మాకు లాస్ అంటే అది ఏం లేదండి. ఇదే ఒక అదనం అనమాట, జస్ట్ అదనం మాత్రమే. మీలో మీరు కూడా గైడెన్స్ ఇచ్చుకొని ఒక 5 బ్యాచ్లా రెడీ చేసి మైండ్ చేసుకోవడం ద్వారా మీ అందరి బేస్ రేట్ ఆధారంగా దాన్ని ఫర్ ఎగ్జాంపుల్కి మీ అందరి మీద పర్ అవర్కి ఒక 10 కాయిన్లు వస్తుంది అనుకుంది పర్ అవర్కి. సో దాన్ని మీకు 25% రెట్టింపు చేసి పెట్టింది. అంటే పర్ అవర్కి 10 కాకుండా మీకు 12.5 వచ్చేలా చేసింది అనమాట. ఈ సెక్యూరిటీ సర్కిల్ యొక్క బెనిఫిట్ అయితే అదేనండి. సో మన ఇంటర్లింక్లో కూడా ఆల్రెడీ దీన్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో మన వాళ్ళు తీసుకొచ్చారు ముందుగానే. ఇది పెద్ద విడ్డూరం ఏం కాదండి, వీలైన వాళ్ళు చేసుకోవచ్చు. నేను కుదిరితే నేను ఖచ్చితంగా దీంట్లో అయితే మిమ్మల్ని అయితే జాయిన్ చేసుకుంటాను త్వరలోనే. సో అదైతే గమనించండి. కాబట్టి మీకైతే ఉన్న బేసిక్ డౌట్స్ అయితే క్లారిటీ అయింది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, పర్లేదు, మీరు కామెంట్ చేసేయండి. దయచేసి చెబుతున్నానండి, మీరు వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే మన ఛానల్ చూడొద్దండి. దయచేసి నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టొద్దు. మనకి ఒక ఫ్రీ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ గురించి ప్రమోట్ చేయడానికి మాత్రమే పెట్టాను కాదు. ఇది ఇక్కడ ఎటువంటి ఇన్కమ్ సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ మన దగ్గర ఇక్కడ ఎకానమీ స్టేట్మెంట్స్ కానీ లావాదేవీలు ఏమి ఉండవండి. సో అది గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే మన ఛానల్ ఫాలో అవ్వండి, మనతో కాంటాక్ట్ అవ్వండి. నాకు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను, మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా ఛానల్ జాయిన్ అయితే. మీరు నన్ను అడగండి డౌట్లో, నేను ఆన్సర్ కూడా ఇస్తాను. సో అదైతే మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన సభ్యులందరికీ కూడా కుదిరితే వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.